నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజొచ్చి లాస్ట్ వీడియో కంటిన్యూస్ అండి. సో, లెంత్ ఎక్కువైందని చెప్పి పార్ట్స్‌గా పెడుతున్నానని చెప్పాను కదండీ! అది 1 అయితే ఇది 2 అనమాట. ఇంక ఈ వీడియోలో మా దీపావళి పండుగని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. పనంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే ముగ్గు పెట్టడానికని మొత్తం శుభ్రం చేసుకుంటున్నానండి. ముందు నీళ్లు పెట్టి మొత్తం కడిగేద్దాం అనుకున్నాను. ఇంకా మా వారేమో పొద్దుపోయింది కదా! మళ్ళీ ఆరదేమో వద్దులే అని అయితే అనేసారు. అందుకని ఇంక ఇలా మాప్ కర్ర తీసుకొచ్చి కింద అయితే తుడిచేసుకొని ఇలా ముగ్గయితే పెట్టేసుకున్నాను. పైన పెట్టేటప్పుడు నాకు కలర్స్ వేద్దామని అయితే అనుకోలేదు. సో, అందుకని నార్మల్‌గా పెట్టేశాను. బట్ కింద మాత్రము కలర్స్ వేసి చక్కగా పెట్టుకున్నాను. అటు ఇటు ఏమో మామూలుగా చీపురుతోటి అంటే వాకిలి ఊడ్చే చీపురుతో ముందు వాకిలి ఊడ్చేసానండి. ఆ తర్వాత ఇంక ఈ ప్లేస్ మాత్రము ఈ చీపురు పెట్టి తుడుచుకోవటమే. సో, ఇంకా నీట్‌గా తుడిచేసుకొని ఇక్కడ కూడా మాప్ అయితే పెట్టేసుకున్నాను. అలానే కింద మెట్లన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. అయినాక దీపాలు అవన్నీ కూడా వెలిగియాలి కదా! మొత్తం ఇసుకంతా మెట్ల మీద పేరుకుపోయిందనమాట. ఇంకా అదంతా కూడా పుల్లల చీపురు పెట్టి మొత్తం లాగేశాను. ఏమైనా పండుగలొచ్చాయంటే మాత్రము కొంచెం ముందుగానే అంటే ముందు చూపు అంటారు చూడండి. సో, అలా ముందు ప్లానింగ్‌తో ఉంటామనమాట. ఇలా పలానా టైంలో పలానా చేసుకోవాలి, ఈ టైంకి ఫ్రీ అయిపోవాలి, ఈ టైంకి దీపాలు వెలిగియాలి. సో, అలా ఒక షెడ్యూల్‌లా పెట్టుకుంటాను. సో, దాని ప్రకారమే నేనైతే ఫాలో అయ్యి చేసుకుంటాననమాట. సో, అందుకని ఎంత పనున్నా సరే 4:30 అయ్యేసరికి, 5 అయ్యేసరికి కంప్లీట్ చేసేయాలి. ఇంక అంటే మేమేమనుకున్నామంటే 5 గంటల నుంచి దీపాల్లో ఒత్తులు వేసి, ఆయిల్ వేసి వెలిగించుకోవాలి. మళ్ళీ పెట్టేసరికి 6 అయిపోయిద్దని అయితే అనుకున్నాము. లాస్ట్ టైం కూడా కొంచెం లేట్ అయింది. అంటే 7 అలా అయిపోయిందనమాట వెలిగించేసరికి. సో, అందుకని ఈసారి 6:30, 7 అయ్యేసరికి దీపాలు పెట్టేసేయాలి. మొత్తం కూడా నిండుగా కనిపించాలని అయితే అనుకున్నాము. ఇక్కడ ముగ్గులు కూడా నేను సింపుల్‌గానే వేసుకున్నాను. ఎందుకంటే మా ఇంటికి పిల్ల సైన్యం ఎక్కువ వస్తారనమాట. మొత్తం తొక్కి పడేస్తారు. పైగా క్రాకర్స్ అన్నీ వెలిగించేది ఇక్కడే కాబట్టి మరీ హెవీగా అయితే పెట్టుకోలేదు. ఇంట్లో అయితే ఎక్కడ నేనేం ముగ్గులు పెట్టలేదు. దీపాలు వెలిగియలేదండి. పిల్లలు పద్దాక ఇంట్లోకి బయటికి నడుస్తూ ఉంటారనమాట. మనం ఏదో కొంచెం చూడటానికి బాగుంటుందని వేసుకుంటాము. వేసుకోవచ్చు బాగుంటుంది కానీ మాకేంటంటే పిల్లలు ఎక్కువ కదా వస్తుంటారు. అందుకని మళ్ళీ ఏమైనా ఎందుకులే రిస్క్ అని పెట్టుకోలేదు. కానీ బయట మాత్రము ఎక్కడ తగ్గకుండా నీట్‌గా చేసుకున్నాను. ఇలా అన్నిటి కూడా ముగ్గులైతే పెట్టేశాను. ఇంకా బయట మాత్రం ఇలా కలర్స్ వేశాను. నాకు ఎందుకనో యెల్లో అండ్ రెడ్ ఈ 2 కలర్స్ వేస్తేనే ఇంటికి నిండుదనం వచ్చేసిద్ది. అంటే మిగతా అదనంగా కలర్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదనమాట. ఈ 2 కలర్లతోటే చక్కగా ముగ్గు పెట్టుకోవచ్చు. ఇంక అప్పటికి పొద్దుగూకింది. ఇంకా ఒకవైపు పూర్ణిమ వాళ్ళైతే రెడీ అవుతున్నారు. అంటే అందరినీ కొంచెం పెందలకడే రెడీ అయిపోమని చెప్పాను. ఇంక నేను కూడా ముగ్గు పెట్టేసిన తర్వాత రెడీ అయిపోయి ఫస్ట్ ఇంట్లో అయితే పూజ చేసుకున్నానండి. మరోవైపు మా వారు ప్రమిదలన్నీ కూడా కిందన పెట్టేసి ఇలా ఒత్తులైతే పెట్టేసి ఆయిల్ వేసేశారు. 2 ఒత్తులు కలిపి ఒక్కదానిగా చుట్టి పెట్టమన్నాను. కొంచెం గాలికి కూడా గట్టిగా ఉంటాయని. ఇక నెక్స్ట్ నేనైతే ఇంట్లో దీపారాధన అయితే చేసేసుకున్నానండి. ఇలా కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నాను తాంబూలం పెట్టుకొని. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా అత్తయ్య ఫోటోకి కూడా కొత్త చీర, గాజులు అలానే వండిన వంటలు అవి పెట్టుకొని ఈ విధంగా అయితే దండం పెట్టుకున్నాము. అంటే నేను, మా వారు, పిల్లలందరం కూడా. గులాబ్ జామును ఇంకా ఫ్రై నేను ఇంకా అంటే మాడిపోతాయేమో అని చెప్పి లైట్‌గా ఏపేసి తీసేసాను. ఇంకా బిర్యానీ అయితే మా వాళ్ళు వండగానే తినేసారు. టేస్ట్ చాలా బాగుంది. పాయసం అయితే ఇంకా చేయలేదులెండి. ఇంకా ఆటిలతోటే గారెలు ఇవన్నీ కూడా ముందుగానే తీసేసాను. అంటే ఇంట్లో వాళ్ళు తినకముందే వండగానే తీసేసి పక్కన పెట్టేసాను. ఇలా మా అత్తయ్య ఫోటో పెట్టి పూజ అయితే చేసుకున్నానండి. ప్రతి దీపావళికి మేమైతే ఇలానే చేసుకుంటాము. ఇంక అందరం కలిసి ఫోటోకి అయితే దండం పెట్టుకున్నాము. మాకెళ్ళి దీపావళికి చాలామంది ఇలానే చేసుకుంటారు. అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఆముదం కర్రలకి దూది కట్టి వెలిగించి అలా పెట్టుకొని చేసుకుంటారనమాట చనిపోయిన వాళ్ళకి. కానీ మా సైడ్ అయితే ఇంతేనండి.
మళ్ళీ మీ అత్తయ్య ఫోటో పెట్టారు, మామయ్య ఫోటో పెట్టలేదేమని మీరు అడుగుతారు. మా మామయ్య గారిది ఫోటో అయితే లేదనమాట, అత్తయ్యది మాత్రమే ఉంది. అందుకని ప్రతిసారి నేను అత్తయ్య ఫోటోనే పెట్టి పూజ చేసుకుంటాను. అంటే ఉంటే ఇద్దరిది పెట్టుకున్న వాళ్ళమే, కానీ లేదనమాట ఫోటో, అది కారణము. నెక్స్ట్ ఇక్కడ మా పూర్ణిమ అయితే మొత్తం క్రాకర్స్ అన్నీ తీసుకొచ్చి బయట సర్దేసింది నీట్గా. మార్నింగ్ కొనుక్కొచ్చాం కదండి, ఇవేనమాట. ఇంకా అన్నీ కూడా అక్కడికక్కడికి అందుబాటులో ఉండేటట్టు దేనికి వాటికి సపరేట్ చేసి పెట్టేసింది. మొత్తం ఇవే తీసుకున్నాము. వీటిని ఇంక ఈరోజు కాకుండా మళ్ళీ నాగుల చవితి వరకు డైలీ నైటు ప్రమిదలు అవి వెలిగిస్తాం కదా, సో ఒక 5 ప్రమిదలు వెలిగిస్తూ మా పిల్లకాయలు అయితే ఇంక ఇవన్నీ కాల్చుకుంటున్నారు. అంటే పండగ ఒక్కరోజు అయిపోలేదు, దీపావళి 5 రోజులు చేసుకుంటూనే ఉన్నారనమాట. ఇక్కడ మా వారైతే అన్నిట్లో ఆయిల్ అయితే వేసేస్తారు. ఇంకా నేనైతే వచ్చి వీటిని అన్నిటిని కూడా వెలిగించాను. మా వారు ఏంటంటే మేము తినేసాంలే, మాదేం లేదు, నేను నూనె వేసి పెట్టేస్తాను, నువ్వు వచ్చి వెలిగించుకొని దీపాలన్నీ పెట్టుకొని అయితే అన్నారు. అందుకని ఇంకా నేనైతే ఈ శారీ కట్టుకున్నాను. మొన్న తిరుపతిలో తీసుకున్నామని చెప్పాను కదండి, ఇదేనమాట. ఇంక ఇంతలో మా వారిని కూడా నువ్వు కూడా వెళ్ళి వైట్ అండ్ వైట్ వేసుకొనిరా, ఇద్దరం ఒక ఫోటో తీసుకుందామని అయితే అనుకున్నాము. ఎందుకంటే ఆ రోజు తిరుపతిలో కూడా ఒక్క ఫోటో తీసుకోలేదు. అంటే ఇదేంటి గ్రూప్ ఫోటో మాది అలా తీస్తారు కదా, సో కడిగించుకున్నాము, అది ఒక్కటే తీసుకున్నాం అనమాట. ఇంకా ఎక్కువైతే తీసుకోలేదు. అందుకని ఈరోజు మాత్రం తనివి తీరా మంచిగా ఫొటోస్ అయితే తీసుకోవాలని మా వారిని కూడా పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని రాని అయితే చెప్పి ఇంక ఇక్కడ దీపాలన్నీ నేను వెలిగిస్తున్నాను. మా పిల్లలిద్దరూ నాకు హెల్ప్ చేద్దామని ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడ చేతులు కాల్చుకుంటారని చెప్పి కేవలం అక్కడ ఉండి చూడండి అని అయితే అంటున్నాను. మా పెళ్ళి అయిన తర్వాత ప్రతి పండుగని మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంతకుముందు మా వారికి అసలు ఏమీ తెలియవంట పండుగలు, కానీ నేను వచ్చిన తర్వాత నుంచి ప్రతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాము. మా పెళ్ళైనప్పటి నుంచి దీపావళి ప్రతి ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసామని కాదు, కానీ అంతకుముందు కూడా ఇలానే చేసుకునే వాళ్ళమండి. ఇల్లంతా కూడా మంచిగా దీపాలు అయితే పెట్టుకునేదాన్ని. మెయిన్ క్రాకర్స్ కంటే నాకు ఇల్లంతా కూడా ఎక్కువ దీపాలు పెట్టాలి, మా వారు కూడా అదే కాన్సెప్ట్ అనమాట. ఎక్కువగా దీపాలే కదా ఇంటికి అందాన్ని ఇచ్చేవి. క్రాకర్స్ ఎన్ని కాల్చినా సరే గుర్తుండవు, కానీ ఇంట్లో ఎన్ని దీపాలు పెడితే అంత లుక్ వచ్చేది కదా, అందుకని ఎక్కువగా ప్రమిదలు తీసుకుందామని అనేవారు. కానీ లాస్ట్ ఇయర్ చాలా ప్రమిదలు దగ్గర ఒక 50 ఉన్నాయన్నమాట. ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా పెట్టేదాన్ని తీసుకువెళ్ళి, అందుకని ఈ ఇయర్ వద్దన్నాను. అది కాకుండా ఆన్లైన్లోని నార్మల్గా ఈ లైటింగ్ కూడా కార్ అయితే తీసుకున్నాను, సరిపోతాయిలే అని చెప్పి. అంటే ఈ సంవత్సరం ప్రమిదలు తక్కువ తీసుకున్నాను అనమాట. నేను వెనకాల దీపాలేవుగా, వెనకాల దీపాలేవుగా. మా వారేమో వైట్ అండ్ వైట్ వేసుకుని వచ్చేసరికి ఇంకా మా రేణు ఏమో పెళ్ళికొడుకులా ఉన్నావు, పెళ్ళికొడుకు అని అయితే అడుగుతుంది. అంటే తిరుపతిలో తీసుకున్నాం కదా నేను సారీ, అలానే మా వారు కూడా పంచును షర్ట్ తీసుకున్నారు కదా, అవి అయితే వేసుకున్నారనమాట. మా పెళ్ళైనప్పటి నుంచి మా వారు నాకు ఒక్కటైతే అలవాటు చేశారు. తలకి స్నానం చేసుకుని రాగానే చిన్న కుంకుమ బొట్టు పెట్టాను అయితే అడుగుతారనమాట. ఏమైనా నేను ఒకవేళ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో అడిగేవారు, ఆ తర్వాత ఇంకా నాకే అలవాటు అయిపోయింది అనమాట. ఏమైనా మర్చిపోయినంటే ఇంక అక్షంతలే. ఇంకా ఎప్పుడైనా పండగలు కానీ ఎప్పుడైనా నేను బొట్టు పెడితేనే తప్ప ఇంకా తనైతే పెట్టుకునేది అలా ఏమీ ఉండదు. పెద్దగా ఈ పూజలు దేవుళ్ళు ఇలాంటి అన్నిటికీ దూరం అనమాట. ఎంతైనా నేనే చేసుకోవాలి. ఇంకా నాకు దానిలో సపోర్ట్గా ఉండమంటే ఉంటారు, కానీ తను చేయరు అంతే. ఇంక ఇక్కడ ఒక చిన్న గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. మా వారు జస్ట్ ఆ ఫోటో తీసే వరకే డ్రెస్ ఉంచారు, తర్వాత వెంటనే చేంజ్ చేసేసారనమాట. మా వారికి కొంచెం సిగ్గు ఎక్కువ, ఇంకా చుట్టూ చూస్తున్నారనమాట ఎవరైనా ఏమనుకుంటారేమని. అంటే కొంచెం వైట్ అండ్ వైట్ వేస్తే ఏదో పెద్ద రాయుడు రాజకీయాల టైప్లో ఫీల్ అవుతారు, అందుకని పెద్దగా వేసుకోరనమాట. కానీ ఏదో ఆ ఫోటో వరకు అలా వేసుకొని చేంజ్ చేసేసారు. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం దీపాలన్నీ వెలిగించుకొని తీసుకొచ్చి ఇంటి చుట్టూ కూడా పెట్టేస్తున్నాను. మా ఇంటి దగ్గర పెట్టేసిన తర్వాత మళ్ళీ కొన్ని దీపాలు అయితే తీసుకువెళ్ళి నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పెట్టొచ్చాను. మామూలుగా అయితే ఎప్పుడూ మా ఇంటి దగ్గర అలా తిరుగుతూ ఉంటారు, కానీ ఈరోజు మాత్రం అస్సలు రాలేదనమాట. నేను వెళ్ళి ఆ ప్రమిదలు పెట్టేసి చెప్తే అప్పుడు నాన్నమ్మ వచ్చింది, ఇంకా తాతయ్య రాలేదు. కానీ నెక్స్ట్ డే మాత్రం శుభ్రంగా కడిగేశాను. ఎందుకు రాలేదు, మామూలుగా అయితే ఇక్కడే ఉంటారు కదా అని. ఎందుకంటే అక్కడైనా వాళ్ళు ఇంకా ఇద్దరే ఒంటరిగా ఉండడమే, ఇక్కడికి వస్తే కనీసం పిల్లలతోటి అలా మేము సెలబ్రేట్ చేసుకున్నా కనీసం చూస్తారు కదా, సంతోషంగా ఉండిద్ది.
అదొకటి కొంచెం మా తాతయ్యనైతే అదే మా తాతయ్య వాళ్ళ మీద కోపం వచ్చింది. నిజంగా మా అదృష్టం ఏంటంటే ఈరోజు అస్సలు గాలి లేదనమాట. అదే ఈ దీపావళి నెక్స్ట్ డే ఇలానే ఒక బయట ఒక 3-5 ప్రమిదలు వెలిగించుదామని వెలిగించి చూస్తే అస్సలు గాలికి నిలబడతలేదు. ఇటు వెలిగించుకొస్తుంటే అటు కొండెక్కిపోతున్నాయి. కానీ ఈరోజు మాత్రము ఎలా పెట్టిన దీపాలు అలాగే ఉన్నాయి. నిజంగా దీపావళిని అయినా చక్కగా చేసుకొని ఇచ్చిందిలే. పైగా ఉదయం పడిన వర్షానికి నైట్ దీపావళి చేసుకుంటామో లేదని ఒక డౌట్ వచ్చింది. కానీ దీపావళి రోజు మాత్రము ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా అయిపోయిందండి. మా పండుగ మాత్రము సింపుల్గా ఉన్న దాంట్లోనే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. దేనిలో తక్కువ కాకుండా అలానే మరీ ఓవర్గా కాకుండా ఉన్న దానిలో తృప్తిగా చేసుకున్నాం అనమాట. మెయిన్ పిల్లల విషయానికి వస్తే పిల్లలకి ఏ లోటు జరగకూడదు. ఎందుకంటే నలుగురు కాల్చుకునేటప్పుడు వాళ్ళు చూస్తూ ఉండలేరు కదా. సో వాళ్ళకి తగ్గట్టుగా మెయిన్ అయితే నేను మా వారు పిల్లలకి ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. కాకపోతే ఈ దీపావళికి వాళ్ళకి కొత్త బట్టలే తీసుకోలేదు. కానీ మిగతా అన్నీ చూసుకున్నాము. ఇంకా న్యూ ఇయర్కి తీసుకుందాంలే, ఇంక ఇప్పుడైతే మరి కుదరలేదనమాట. ఒక్కటే డిసప్పాయింట్ అయిపోయింది. అంటే మేము తీసుకుందామని ప్లాన్ చేసుకున్నాము, కాకపోతే కుదరలేదనమాట. కానీ నెక్స్ట్ న్యూ ఇయర్కి మాత్రము ఖచ్చితంగా ఇద్దరికి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి నేను ఆన్లైన్లో తీసుకున్నానని ఇది వరకు వినాయక చవితికి చూపించాను కదండి. లైటింగ్ కిందన స్విచ్ వచ్చింది అనమాట. చాలా బాగున్నాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. అందుకని మరి ఎక్కువగా తీసుకోలేదు. ఒక 6 మాత్రమే తీసుకున్నాను. అప్పుడు చూసారు కదా ఎంత బాగున్నాయో. మా వారైతే ఈ దీపాలు ఎలాగో గాలికి ఉండవు కదా, మొత్తం ఇవే తీసేసుకొని అయితే అన్నారు. కానీ వీటి కాస్ట్కి మనకి ప్రమిదలు ఆయిల్ చాలా వచ్చింది. అయ్యే కావాలంటే 2 సార్లు 3 సార్లు వెలిగించుకుందాం, ఏం తప్పులేదని అయితే అన్నాను. అందుకని ఎక్కువ తీసుకోకుండా అవి మధ్యలో అయితే పెట్టేస్తాను తులసమ్మ దగ్గర. అలానే నేను డెకరేటివ్ బౌల్ ఒకటి ఫ్లవర్స్ వేసి చేస్తాను కదా, అందులో కూడా ఒకటి వేసాను. చాలా మంచిగా కానొస్తుంది. సో లుక్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో మాత్రం వీడియోలో చెప్పడం మర్చిపోకండి కామెంట్లో. సింపుల్గా మొత్తం ఇలా దీపాలు అయితే వెలిగించేసాము. ఇక ప్రతి ఇయర్ నేను మీకు చూపించేదే. సో ఫైనల్లీ మా ఇల్లు అయితే దీపావళి రోజు లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చూపించాను కదండి. సో అప్పటికి ఇప్పటికి కొంచెం చేంజ్ ఏంటంటే ఫ్రంట్ అదే ముందర ఇసుక తోలించి ఎత్తుగా చేసాం కదా, అది నీట్గా కానొచ్చింది. లాస్ట్ ఇయర్ది ఓన్లీ ఇల్లు మాత్రమే కనిపించింది. లాస్ట్ టైమో మొత్తం కింద డౌన్ కదా, అందుకని పెద్దగా దీపాలు ఎక్కువగా వెలిగించేదాన్ని కాదు. కానీ ఈసారి మాత్రము చూసారు కదా, మా వారైతే ఇంకా ప్రమిదలు తక్కువ అయ్యేమో తీసుకురానా ఇప్పుడు వెళ్ళి అన్నారు. ఇంకా చాలేవయ్యా, ఎన్ని వెలిగించినా సరే ఇలా కొంచెం దూరంగా గ్యాప్ ఇచ్చి వెలిగిస్తేనే ఇంకా లుక్ వచ్చిద్దని అయితే చెప్పాను. ఎందుకంటే మరీ దగ్గరగా వెలిగించేసినా సరే ఒక ముఖంగా కనిపించిద్ది. కానీ ఇలా అయితే క్లియర్గా బాగుండిద్ది అనమాట. వెలుతురు అనేది మొత్తం నిండుగా కానొచ్చిద్ది. ఇంక దీపాల వెలుగుల్లో మా ఇల్లు చూసారు ఎంత బాగుందో. నాకు ఈ ఒక్క క్లిప్ మాత్రము చాలా బాగా నచ్చింది. ఇంకా మా వారు కొంచెం జూమ్ చేసి తీసారనమాట. అంటే మరీ దూరంగా తీసారు, కొంచెం దగ్గరగా తీసుంటే ఇంకా బాగున్నాను. ఇంక ఇక్కడ నేను ఒక చిచ్చుబుడ్డ అయితే వెలిగించాను. చిచ్చుబుడ్లు కాకర పువ్వొత్తులు ఈ 2 మాత్రము విసుగు లేకుండా రోజంతా కాల్చమన్నా కాలుస్తాను. కానీ ఇంకా వేరే ఏ క్రాకర్స్ అయినా కొంచెము ఇంట్రెస్ట్ ఉండదు, పెద్దవేమో భయం అనమాట. ఇంక ఇక్కడ నేను పూర్ణిమ మాత్రం ఉన్నకడి చిచ్చుబుడ్లన్నీ మేమిద్దరమే కాల్చినట్టున్నాము. పండగ అయిపోయిన తర్వాత మాత్రము చీర అంతా ఒకసారి చూసుకోవాల్సిందే, ఎన్ని బెజ్జాలు పడ్డాయో. ఎందుకంటే చిచ్చుబుడ్డు వెలిగించేటప్పుడు మా వారేమో దగ్గరగా అంటారు, నాకేమో అసలు ఆ నిప్పు రవ్వలకి భయం అనమాట. ఇంక ఇక్కడ వెలిగించిన ఒక చిచ్చుబుడ్డి అదైతే మరీ వచ్చి నెత్తి మీద పడినట్టుంది, సరిగ్గా కాలిందనమాట. దగ్గరగా రా రూపా. సౌండ్ రాదు.
సౌండ్ వచ్చి ఏం కొన్న అసలు. నువ్వు కూడా కాల్చు. గుజ్జులు దూరంగా ఉండరా. నువ్వు ఎక్కడ పారిపోయారు బుజ్జులు? నెక్స్ట్ ఇక్కడ మా సాత్విక అసలు ఫస్ట్ ఏమంటే భయపడిందో, కానీ అచ్చంగా కాకర పువ్వొత్తుల మీదే పడింది. తర్వాత అవి మాత్రమే కాల్చిందనమాట. ఇంకా వాళ్ళ నాన్న హ్యాపీ దివాళీ అని చెప్పమంటే చిన్నది నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు. చెప్పు హ్యాపీ దీపావళి. ఇంకోసారి చెప్పు. చెప్పమ్మా హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. మీకు సరిగ్గా వినిపించలేదు కదా, ఎందుకంటే రియల్గా మాకు కూడా చాలా చిన్నగా వినిపించింది. అసలు నోట్లో నుంచి మాటే రావట్లేదు, ముత్యాలు రాలిపోతాయి అన్నట్టు. ఇక్కడ ఈ వంట భూచక్రాలు, కాకపోతే 2 కలర్స్ అని చెప్పారు. సో ఎలా ఉంటాయని చెప్పి తీసుకున్నాము. కానీ 2 కాదు 3 కలర్స్ అనుకుంటా. గ్రీన్ వచ్చింది, ఒకటేమో పింక్లో వచ్చింది, ఇంకొకటి నార్మల్గా అనుకుంటా. కానీ ఎక్కువసేపు లేవు, తొందరగా అయిపోయి. వీటికంటే నార్మల్గా భూచక్రాలే బాగున్నాయి. ఇదిగో చూసారా మా సాత్విక అస్సలు తగ్గేది లేదన్నట్టుంది. మా సాత్విక జాగ్రత్త చూసారా, గౌన్ని ఎంత జాగ్రత్తగా లోపలికి పట్టుకొని కాల్చుకుంటుంది ఒంగోని వినయంగా. ఇక్కడేమో మా రేణుతో మా వారు చిచ్చుబుడ్డ అయితే వెలిగిస్తున్నారు. చూడాలి దాని భయం అసలు. నెక్స్ట్ ఏమో ఇవి విష్ణు చక్రాలు. ఇవి మాత్రం నేను ఒక్కటి కూడా కాల్చలేదు. ఆ దగ్గరగా అసలు సొవ్వ ఏదో కొంచెం పొడిగిచ్చినా బాగుండు, చాలా చిన్నది ఇచ్చారనమాట. మా వారు వీళ్ళే కాల్చారు అవి మాత్రము. ఇంకెక్కడేమో భూచక్రాలు కూడా అన్నీ ఒక్కొక్క బాక్స్ తీసుకున్నాము. కాల్చమని, కానీ కాకర పువ్వొత్తులు మాత్రం చాలా ఎక్కువ తీసుకున్నాము. చిచ్చుబుడ్లు 2 బాక్సులు తీసుకున్నాము. ఇంకా ఇవేవి పాము బిళ్ళలంట, అవి కూడా చూపిస్తాను చూడండి ఎంత పెద్ద పాము వచ్చిందో. కానీ ఆకాశంలోకి ఎగిరి పేలుతాయి చూడండి. సో అది ఒక్కటైనా తీసుకోవాల్సిందే అనిపించింది, ఎందుకంటే ఎప్పుడు కూడా మేము అవి తీసుకోలేదనమాట. కానీ నెక్స్ట్ ఇయర్ తప్పకుండా తీసుకుంటాము. అంటే పెద్దవి కదా బాంబులని, అవి ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేసుకుంటూ వస్తాము. కానీ నెక్స్ట్ ఇయర్ తప్పకుండా తీసుకోవాలి. పిల్లలు పెట్టుకుని గోరెట్టాకు మీకు చూపించలేదు కదండి, అయ్యో నేను వీడియో తీయడం మర్చిపోయాను. చాలా బాగా పండింది ఇద్దరికి కూడా. పూర్ణిమది చూసారు కదా ఇప్పుడే. ఇంకా నేను మా నలుగురు అలా పెట్టుకుని, ఇంకా మా వారేమో చక్కగా గోరింటాకు మీ వరకు పెట్టేసుకున్నారు. నాకు కనీసం ఒక 2-3 వేలకైనా పెట్టచ్చు. ప్రతిసారి ఇదే అంటారు, అలానే పెడతాను రమ్మంటే మాత్రం అస్సలు పెట్టించుకోరు అనమాట. అంటే అలాంటివన్నీ ఇష్టం ఉండదు, ఏదో అనాలి కదా అందుకే. నెక్స్ట్ ఈ పాము బిళ్ళలు, ఇవి మాత్రం నాకు తెచ్చిన తంట అంతా ఎంత కాదు, ఎందుకంటే ఇదంతా బూడిది కదా. శుభ్రంగా పిల్లలు ఏం చేశారంటే తొక్కి పడేశారనమాట. ఆ తొక్కిన కాళ్ళతోటి ఇంట్లోకి బయటికి తిరిగి అసలు కాళ్ళు అయితే నల్లగా ఉన్నాయి, మ్యాట్లన్నీ కూడా నలుపు వచ్చేసాయి. నాకు మాత్రము చాలా సాకిరి పడింది. నెక్స్ట్ డే మాత్రము ఇంకెదుగో చూసారు ఎంత వచ్చిందో. మామూలుగా మా చిన్నప్పుడు చిన్న ట్యాబ్లెట్స్ ఉంటాయి, కానీ ఈసారి పెద్దవి తెచ్చాము. ఇవే ఎక్కువగా పిల్లలు ఇష్టంగా కాల్చుకున్నారులేండి, పెద్ద బాగా వచ్చినాయి కదా. ఇంకెక్కడ క్రాకర్స్ మా పిల్లలు మాత్రమే కాదు, ఇంకా మా అక్కయ్య వాళ్ళ పిల్లలు ఉంటారు కదా. సో పిల్లకాయలు అందరూ చక్కగా కాల్చుకున్నారు, ఎవరికి కూడా ఎలాంటి అడ్డమైతే చెప్పలేదు. ఎక్కువగా కాకర పువ్వొత్తులు కదా వీళ్ళు కాల్చేది. సో చక్కగా కాల్చుకొని ఇంకా మిగతా అయితే నెక్స్ట్ డే కాల్చాలి కదా అయితే ఉంచేసాము. ఇంక ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిందని చెప్పాను కదండి. సో ఇదన్నమాట. ఇంకా ఫైనల్గా మీకు ఒక వీడియో అయితే అలా తీసి చూపిస్తున్నాను. వీడియోలోనే క్రాకర్స్ కాల్చడము మెయిన్ మాత్రమే చూపించాను అనమాట. ఇంకా చాలాసేపు అయితే కాల్చుకుని బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా లాస్ట్లోని మా పూర్ణిమ నేనంటే పిల్లకాయలు ఇద్దరు కూడా తాతయ్య వాళ్ళ ఇంటికేసి అయితే వెళ్ళారు. ఇంకా నేను పూర్ణిమ కొంచెం మా పూర్ణిమ ఫొటోస్ తీసుకుంటానని అంటేనే వచ్చాను. ఇంకా పనిలో పని నేను కూడా తర్వాత అయితే ఫొటోస్ అలానే చిన్న వీడియో అయితే తీసింది. నాకేమో ఇక్కడ నవ్వు అయితే ఆగట్లేదు, ఎందుకంటే పక్క నుంచి ఒకవైపు తీస్తుంది కానీ ఏదో ఒక సెటైర్ అయితే వేస్తుంది అనమాట. ఎందుకు పిన్ని కళ్ళు మూసి నిద్రపోతావు అది ఇది అని చెప్పి నాకేమో నవ్వు ఆగట్లేదు. ఒక్క ఫోటో కూడా సరిగ్గా ఇలా తీసుకోలేదు.
ఎట్టా కదా! మధ్యలో అసలు మామూలు కామెడీ కాదు. మరోవైపు మా వారు కూడాను కనబడుతున్నావా లేదా అని అయితే వచ్చి దగ్గరకొచ్చారు. ఇంకా తను నేను కూడా మా వారితో కూడా ఒక చిన్న వీడియో తీసుకొని ఫొటోస్ అయితే తీసుకున్నాము. లాస్ట్ వీడియోలోనే అక్కడక్కడ కొంచెం మ్యూజిక్ కూడా యాడ్ చేస్తుండండి అని చెప్పారు కదండీ! అందుకని ఈ వీడియోలో కొంచెం మ్యూజిక్ అయితే యాడ్ చేశాను. ఇంక ఇక్కడ మా రేణు కొంచెం అలిగింది. అంటే బయటికి తీసుకువెళ్తానని వాళ్ళ నాన్న అన్నారనమాట. అంటే పూర్ణిమ అలా సరదా బయటికి వెళ్దాం పిన్ని ఈ టైం అప్పుడు అంది. సరేలే అని చెప్పాను. కానీ అప్పటికి కొంచెం లేట్ అయింది. ఇంక మా రేణు అలిగి కూర్చుంది. ఇక్కడే నేను మా వారు కొంచెం అలాగా కాకరపువ్వొత్తులు వెలిగించుకుంటూ కొన్ని సెటైర్లు వేసుకుంటూ నవ్వుకుంటూ ఇక్కడ మనకు రీల్ చూసామనమాట. పాకెట్లో చేయి పెట్టంటేనే పైన చొక్కా పాకెట్లో చేయి పెడతారు. ఇంకా మా వారికి కూడా ఆ స్టిల్ ఒకసారి ఎలా ఉంటుందో ట్రై చేయి బావ అంటేనే నవ్వుతున్నారు. సో అలా కొన్ని కామెడీస్ అయితే చేసుకొని ఒక చిన్న వీడియో ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్నాము. జీవితంలోని నిజంగా ఎక్కడ లేని హ్యాపీనెస్ అంతా మన దగ్గరే ఉంది అనడానికి ఒక చిన్న వీడియో ఇదేనండి మాకు. నిజంగా మొన్న మా వారు ఒక మాట అన్నారనమాట. మా ఇల్లులాగే మా జీవితం కూడా అలాగ ఒక్కొక్క స్టెప్పు ఎక్కుతూ వస్తుంది. ఎందుకంటే మా ఇల్లు స్టార్టింగ్ కట్టేటప్పుడు ఒక ఇల్లు తప్ప చుట్టూ ఏమీ లేదు. ఇసుక బస్తాలు వేసి ఎక్కేవాళ్ళమనమాట. ఆ తర్వాత మెట్లు కట్టాము. మెట్ల తర్వాత చుట్టూ ఎల్ షేప్ ఇది కట్టాము. ఆ తర్వాత ముందర ఇసుక తోలించి ఇప్పుడు నీట్‌గా చేసుకున్నాము. అలానే మా జీవితంలో కూడా ఒక్కొక్క స్టెప్ అలాగా నా యూట్యూబ్ అని కానీ, వ్యవసాయం అని కానీ సో అలాగ ఒక్కొక్కటి కష్టపడుతున్నాము. ఏది ఊరికనే రావట్లేదండి. దాని వెనకాల చాలా కష్టం ఉండిద్ది. చాలా పెయిన్, స్ట్రగల్స్, చాలా ఇబ్బందులు ఒక్కోసారైతే అంటే మనీ పరంగా కూడా చాలా ఇబ్బంది పడిన రోజులు కూడా ఉన్నాయి. సో అలాగ అంటే ప్రతిసారి ఒకేలా ఉండదు కదా! కానీ ఎన్నొచ్చినా సరే నాకు మా వారికి మధ్య బాండింగ్ గానీ, అండర్‌స్టాండింగ్ గానీ చాలా గట్టిగా స్ట్రాంగ్‌గా ఉండిద్దండి. సో దానివల్లే మేము ఇంతవరకు రాగలిగాము. అంటే ఒక మారుమూల పల్లెటూరులో ఉండి కూడా యూట్యూబ్ చేసుకుంటూ అసలు ఏమీ తెలియని నాలాంటి దాన్ని కూడా మా వారు ఇంత మంచిగా అంటారు కదా! రాయిని చెక్కి శిల్పం చేసినట్టు నేను జస్ట్ వీడియోలు పెడతానే కానీ దాని వెనకాల వేరే ఏదున్నా సరే మా వారేననమాట. సో ఇద్దరికీ అంటే కష్టమైనా ఏదైనా సరే ఇద్దరికీ సమానంగా ఉండిద్ది. ఏది నా ఒక్కదాని వల్ల అయితే కాదు. అలా మా జీవితాల్లోని కష్టాన్నైనా, సుఖాన్నైనా ఇద్దరివి సమానంగా అయితే ఫేస్ చేస్తూ వస్తామనమాట. కాకపోతే మా వారు ఇంకొంచెం ఎక్కువ కష్టపడతారు నా మీద. ఎందుకంటే వ్యవసాయం అంటే తెలిసిందే కదా! ఇంకా ఇక్కడ మా రేణు అలిగిందని చెప్పాను కదండీ! మా రేణు, పూర్ణిమ, మా వారు ఇంకా నన్ను రమ్మన్నారు. నేనేమో ఇదంతా ఎంత చండాలంగా ఉంది. ఇలానే ఉంచితే తొక్కేస్తారేమో ఇల్లంతా ఇంకా నల్లగొచ్చేసిద్దిలే. నేను ఇదంతా క్లీన్ చేసుకుంటాను. మీరు ఎళ్లి రండి అని అయితే అన్నాను. ఎందుకంటే అప్పటికే సాత్విక ఇంట్లో నిద్రపోయిందనమాట. అంటే చేతికి చిన్న తోలేసిందని చెప్పాను కదా! నిప్పురప్పడి. దానికి పాపం ఏడుస్తూ అలా నిద్రపోయింది. ఇందాక ఊడ్చిన బూడిదంతా కూడా పాము పిల్లలదేనండి. అదేననమాట. అది చూసిన నుంచి నాకు కాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే నల్లగుండాయి. దేనివల్ల అబ్బా అని చూస్తేనేమో ఇంకా బూడిదనమాట. అందుకని ఇంకా నేను వెళ్ళకుండా ఇదంతా క్లీన్ చేసుకున్నాను. మొత్తం ఊడ్చేసాను అంతే, కడగలేదు. ఇంకా క్రాకర్స్ అయిపోయిన బాక్సులన్నీ, నెక్స్ట్ కాల్చిన కాకరపువ్వొత్తు ఇవి ఉంటాయి కదా! ఆ సువ్వలన్నీ కూడా మళ్ళీ ఎవరికైనా గుచ్చుకుంటాయి అని చెప్పి కాల్చేటప్పుడే నేను ఒక పక్కనైతే అందరిని వేయమని చెప్పాననమాట. ఇంకా అవన్నీ ఏరేసి డస్ట్‌బిన్ ఒకటి పక్కన బకెట్ పెట్టాను కదా! అందులో అయితే పడేసాను. సెలబ్రేషన్స్ చేసినంత వరకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నెక్స్ట్ డే మాత్రము నాకు చాలా పని ఎక్కువైపోయింది. ఇంక ఇదంతా కూడా మొత్తం సర్ఫేసి నీట్‌గా రుద్దయితే కడిగాను. ఎందుకంటే మొత్తం ఆయిల్ పడడం, క్యాండిల్స్, నెక్స్ట్ వచ్చి ఆ బూడిద మొత్తం నీట్‌గా కాలిమేటలు కూడా నల్లగొచ్చాయనమాట. ఇంకా అవన్నీ కూడా వాష్ చేశాను. ఇంకా ప్రమిదలన్నీ కూడా నెక్స్ట్ డేనే మార్నింగ్ తీసాను. ఈరోజు ఇంకేమీ తీయలేదు, అట్టా వదిలేసానండి. అది కాకుండా బట్టలు కూడా చాలా ఎక్కువైపోయాయి. ఎందుకంటే ఈరోజు ఒక్కరోజే ఒక్కొక్కరు 2 జతలు 3 జతలు ఇడిసారనమాట. ఇంకా ఎన్ని నెక్స్ట్ డే ఉతకడము, ఆ తర్వాత నుంచి వర్షం అనమాట. చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకా అదేది కూడా నేను వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇక్కడే సాత్వికకి నిప్పురవ్వ పడి తోలేసిందని చెప్పాను కదండి, ఇదేనమాట. పౌడర్ అయితే వేశారు మా వారు. ఇంకా అలా నిద్రపోయింది. వీళ్ళేమో ఇంకా కాసేపటికే బయటికి వెళ్ళి అంటే సెంటర్ వరకు వెళ్ళి ఏదో బేకరీకి వెళ్ళి ఏమో తిని వచ్చారంట. సో ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. సో ఇలా అయితే ఈరోజు దీపావళి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే ప్రమిదలన్నీ కూడా తీసేసి సర్ఫ్ వాటర్లో ఉండిద్ది కదా, సర్ఫ్లో అయితే 10 నిమిషాలు అలాగా వదిలేసాను వేసి. తర్వాత ఒక స్క్రబ్బర్ పెట్టి రుద్దేశాను. ఇంకా వీటిని కొంచెం తేమ ఆరాలి కదా, అందుకని ఇలా ఎండలో అయితే ఆరబెట్టుకున్నాను. ఎండ లేదు, ఏమీ లేదు, వాతావరణం అంతా చల్లగా ఉంది. ఇంకా గాలికి అవి అలాగా సాయంత్రానికి ఆరిపోయాయి.
ఇంకా వీటన్నిటిని కూడా ఒక కవరాలు అయితే వేసేసి ముడివేసి పైన మర్చిపోయాలి అంటారు కదండి, సన్ సైడ్ పైన పెట్టేసామంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కే కదిపేది. సో డస్ట్ ఏమి అవ్వదనమాట, నీట్గా ఉంటాయి ఇలా వాష్ చేసుకొని పెట్టుకుంటే. మళ్ళీ అలా పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే క్లీన్ చేసామంటే మొత్తం అందులో ఆయిల్ ఉండిద్ది కదా, ప్రమిదలన్నీ కూడా పాడైపోతాయి. సో ఎవరైనా సరే ప్రమిదలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇలా అయితే క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకోండి, బాగుంటుంది. మొత్తానికి ఈ సంవత్సరం మా ఇంటి దీపావళి పండుగనైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.